సార్ మనం ఈ సీమ నుంచి వెళ్లేలోపు ఆ ఓనర్ గాడితో ఒక్కసారి సర్కస్ చేయించాలి సార్. చూస్తూ ఉండు బాబాయ్, ఎప్పుడు డబ్బులు లెక్క పెట్టేవాడి చేతులతో రేపటి నుంచి చుక్క లెక్కెట్టిస్తా. బావగారు బావగారు ఏంటి బాబాయ్, నా మరదళ్ళు ఎంతో ప్రేమగా బావగారు బావగారు అని పిలుస్తున్నారు. ఏమైనా సర్ప్రైజ్ ఇస్తారంటవా? అది పిలుపులా లేదు, అరుపులా ఉంది సార్. అమ్ము, వాళ్ళు మిమ్మల్ని తిట్టడానికో కొట్టడానికో వస్తున్నారండి. అమ్ము, అయితే మనం జాగ్రత్తగా ఎగ్జిట్ ప్లాన్ చేసుకోవాలి. బావగారు ఏంటి మరదలు పిల్స్ ఇలా వచ్చారు? మేము తాడో పేడో తేల్చుకోవడానికి వచ్చాం. అసలు మీ గురించి మీరేమనుకుంటున్నారు? మా అక్కని కిడ్నాప్ చేసింది మీరా శివారెడ్డియా? గత జన్మలో మా అక్క మీ భార్య కాబట్టి ఈ జన్మలో మా అక్కపై మీకు బోర్ కొట్టేసిందా? మా అక్కని ఎలా తప్పించాలని ప్లాన్ చేసి ఇలా చేశారన్నమాట. ఇదేంటి బాబాయ్? అసలు మీ ఉద్దేశం ఏంటి? అసలు మీ మనసులో ఏముంది? మన వాళ్ళ అన్నయ్యని గట్టిగానే అడుగుతున్నారు. మరే ఆడోళ్ళ మజాక. చెప్పండి 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 చెప్పండి. ఆగండి ఆగండి ఆగండి. ఏంటి పట్టాలు తప్పిన రైల్లాగా గట్టు తగిన గోదాలాగా ఏంటా దూకుడు? అసలు విషయం ఏంటో చెప్పండి. అసలు చెప్పాల్సింది మీరు. చార్లెట్కి మీకు మధ్యలో ఏం జరుగుతుంది? అసలు ఆ చారు లేకపోతే రాసుకొని పూసుకొని తిరగడం ఏంటి? అని మీతో ఎవరు చెప్పారమ్మా? మేము అమ్మ నా తమ్ముళ్ళారా, మేమే చెప్పాం. ఏం చెప్పి తెచ్చారా? మేము చూసిందే చెప్పాం. ఏం చూసారా? నువ్వు ఆ చారులతతో క్లోజ్ గా ఉండడం చూసాం. అది నిజం కాదని చెప్పాను కదా. అంటే చార్లత మీద పట్టం అబద్ధం అన్నయ్య. రేయ్, ఎప్పుడో పూరం బోకేదవా అరటిపండు తిని తొక్క ఇసిరేస్తే ఆ తొక్క మీద కాలేసి జారి నా మీద పడిందిరా. దానికి నేనేం చేయను? అరటి తొక్క ఆవకాయ బద్దా అని కబుర్లు చెప్పకండి బావగారు. మా అక్కకి అన్యాయం జరిగితే మీ ఊరుకోము. నిన్న గుళ్ళోనే మాకు డౌట్ వచ్చింది. తాళి పట్టుకొని చారులత వెనక పడ్డారు. చారులత మెడ మీద రౌడీలు కత్తి పెడితే వాళ్ళతో ఫైట్ చేశారు. ఏ హైబ్రిడ్ బుర్రుందా నీకు? ఆ సిచ్యువేషన్ లో మీ అక్కున్నా మీరున్నా నేను అదే చేస్తాను. అంటే మా అక్కకి చార్లెత సాటి అంటున్నారా? చారులతని మా అక్కకి సవతించేస్తున్నారా? అయ్యో మరదళ్ళు, మీకు దండం పెడతా, నన్ను సంపకండి.